నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఏ విశ్వసనీయతకు కుటుంబానికి ఏమాత్రం ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టని కుటుంబాలుగా మళ్లీ జై నాగేశ్వర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు సంవత్సరం పాటు మీ అందరి ఆశీర్వాదంతో, ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో గోనెగండ్ల మండలం, నందవరం మండలం, ఎమ్మెగనూరు మండలం, ఎమ్మెగనూరు పట్టణం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా అసెంబ్లీలో రెండవసారి అధ్యక్ష జై నాగేశ్వర రెడ్డి ఎమ్మెగనూరు శాసనసభ్యుడిగా కాలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. మరి ఈరోజు రాక్షస పాలన చేసినటువంటి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు, కోడుమూరు నుంచి ఎమ్మెగనూరుకు రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది. నడుములు పోయి ఆఖరికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఊరు ముందరే ఇంత పెద్ద కోటి, ఇంత పెద్ద గుంత ఉంటే 5 సంవత్సరాలు పిడికెడు మన్నేసిన పాపాన పోనటువంటి ప్రభుత్వం. అదే రకంగా ఈ ఒక్క సంవత్సరంలో అధికారం ఇచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కానీ, ఎమ్మెగనూరు ప్రజలు పట్టణంలో ఉన్న వార్డు కానీ, ప్రతి ఒక్క వార్డులో, గ్రామాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీరు, అదేవిధంగా సీసీ రోడ్లకు ఈ సంవత్సరంలోనే నిధులు తెచ్చామో మీ అందరికీ తెలుసు. ఇక్కడ గోనెగండ్లకు వచ్చినప్పుడు 2,50,00,000 రూపాయలతో హెడ్ క్వార్టర్ అయిన గోనెగండ్లకు చనిపోయినటువంటి ఆ ప్రాజెక్టుకి ప్రాణం పోసింది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదని అడుగుతున్నా. 19 కోట్ల రూపాయలతో గ్రామానికి తాగునీరని చెప్పి ఆ రోజు 2014-19లో నేను ఎమ్మెల్యేగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు తెస్తే 5 సంవత్సరాలు నాశనం చేసి మళ్లీ ఆ ప్రాజెక్టును చంపేస్తే మొన్న ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్లీ ఆ ప్రాజెక్టుకు ప్రాణం పోసి తెచ్చింది మన ప్రభుత్వం, తెలుగుదేశం